సో ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆస్ట్రోనాట్స్ స్పేస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి లేకన దగ్గర 21 నుంచి 60 డేస్ కొరకు క్వారంటైన్ చేస్తారు. క్వారంటైన్ అంటే ఒక రూమ్లో బంద్ చేసి పెట్టేస్తారు, ఎవరికి టచ్లో ఉండాలి వాళ్ళు. సో ఎందుకో గుర్తా మీకు? సో చాలా మందికి ఇది అనిపించేది, ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ కంఫర్టబుల్ కాలేము కాబట్టి క్వారంటైన్ చేస్తలేము, ఇది అనిపించేది. బట్ కాదు, ఆన్సర్ ఈస్ ఎందుకంటే ఆల్రెడీ భూమి మీద చాలా లేకన వైరసెస్ ఉన్నాయి, లైక్ కోవిడ్ కానీ దాంతోపాటు లేకన చాలా వైరసెస్ ఉన్నాయి. మన దగ్గర ఆల్మోస్ట్ అన్నిటిది లేకన యాంటీడోట్ ఉన్నది. బట్ స్పేస్లో కూడా ఇలాంటి వైరస్ ఉండవచ్చు, కన్ఫర్మేషన్ ఏం లేదు, ఉండవచ్చు. ఏదైనా ఒక మైక్రో వైరస్ ఉండే సో వీళ్ళతో పాటు వీళ్ళ బాడీలో ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చే భూమి మీద. ఎందుకంటే గనక స్పేస్ నుంచి ఏదైనా అంతరిక్షం నుంచి ఏదైనా వైరస్ వచ్చింది అనుకోండి, మన దగ్గర దాని లేకన యాంటీడోట్ ఉండదు కాబట్టి ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని లేకన, మైనర్ రిస్క్ కూడా తీసుకోవద్దని సింపుల్ వాళ్ళకి లేకన క్వారంటైన్ చేసి 21 నుంచి 60 డేస్ కొరకు లేక వాళ్ళని చెకప్ వేస్తారు. చెకప్ వేసిన తర్వాతనే బయటకు పంపిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, స్క్రీన్ మీద షో అవుతున్న లేడీ పేరు వచ్చేసి టెసికా బ్రౌన్. ఈమె ఏం చేసింది చెప్పిన సింపుల్గా, మనం ఏదైనా నార్మల్ లేకన హెయిర్ స్ప్రే కింద కొడుతుంటాం సింపుల్ ఎంటికల్ సెట్ చేయాలని. సో ఈమె ఏం చేసిన లేకన ఒక గొరిల్లా స్ప్రే అని ఒకటి గొరిల్లా స్ప్రే వస్తాయి. గొరిల్లా స్ప్రే అంటే మన ఫెవికాల్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఒకటి లిక్విడ్ ఫామ్లో, సింపుల్ లిక్విడ్ అంటే స్ప్రే విధంగా లేకన ఒకటి గమ్ వస్తుంది. సో ఈ లేడీ ఏం చేసింది, తెలక సింపుల్ నెత్తి మీద లేకన అదే స్ప్రే కొట్టేసింది. సో దీనివల్ల ఏమైందంటే తన ఎంటికలు ఉన్నాయి చూసుకోవచ్చు, ఎంటికలు లేకన మొత్తం స్కాల్ప్కి అంటుకున్నాయి. అంటే స్కాల్ప్కి టోటల్గా ఎంటికలు అంటుకున్నాయి. టోటల్ ఎంటికలు అంటుకోవడం వల్ల ఏమైంది, ఎందుకంటే ఇప్పుడు ఎంటికలు అయితే గ్రో అయితే ఎట్లన్నా, సో లేకన స్కాల్ప్ మొత్తం అంటుకున్నది కాబట్టి లేకన ఎంటికలు తన బ్రెయిన్ లోపల గ్రోన్ అవుట్ స్టార్ట్ అయిపోయింది. అంటే తన బ్రెయిన్ లోపల ఎంటికలు గ్రో అవుతున్నాయి. సో దీనివల్ల స్టార్టింగ్లో అయితే దానికి ఏమనిపించలే. తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత డాక్టర్ చెప్పిండు, సో కనుక ఎంటికలకి ఇదే విధంగా పెరిగిన అనుకుని సింపుల్ 99% మీ డెత్ అవుతుందని చెప్పిండు. సో ఇది జరిగినందుకు 4 నుంచి 6 అవర్స్ టైం పడ్డది ఆపరేషన్ చేసి ఈ ఎంటికల్ని సెట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ నుంచి మనకేం తెలుస్తుంది, ఎప్పుడన్నా ఏదైనా కాస్మెటిక్ అంటే ఏదైనా బాడీ మీద కానీ హెయిర్స్ మీద కానీ స్ప్రే కానీ ఏమన్నా కానీ యూజ్ చేసే ముందు 10 సార్లు ఆలోచించి యూజ్ చేయండి, ఎందుకంటే ఏమన్నా కావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు డిటెక్టివ్ ఈ వర్డ్ అయితే వినే ఉంటారు, మీరు మూవీస్ కింద చూసి ఉంటారు. ఇది ప్రైవేట్ డిటెక్టివ్, వీళ్ళు గవర్నమెంట్ డిటెక్టివ్, ఈ విధంగా వినే ఉంటారుగా. సో మీరు ఎప్పుడన్నా ఇది ఆలోచించిన ఈ డిటెక్టివ్ ఎట్లా అయితే తెలియదు, ఎందుకంటే ఏదైనా మీరు ఆర్మీ జాబ్ కానీ లేకపోతే ఏదైనా పోలీస్ కింద జాబ్ చేస్తా అంటే నార్మల్ ఏం ఫార్మాలిటీస్ ఉంటాయి. సింపుల్ ముందు మనం ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఫిజికల్ చెక్ చేస్తారు, మొత్తం క్లియర్ గింత ఉంటే తర్వాత మనకు జాబ్ వచ్చేస్తాయి. బట్ డిటెక్టివ్ లేకన్నా సింపుల్ ఇలాంటి ఏదైనా ఎగ్జామ్స్ కింద ఉంటాయి. సో వీళ్ళు ఏ విధంగా అవుతారు, సో ముందే చెప్పేసిన 2 టైప్ డిటెక్టివ్స్ ఉంటారు. సింపుల్ లేకన్నా కొందరు గవర్నమెంట్ డిటెక్టివ్ ఉంటారు, కొందరు ప్రైవేట్ డిటెక్టివ్ ఉంటారు. గవర్నమెంట్ డిటెక్టివ్ ఏ విధంగా అవుతారు, స్టార్టింగ్లో వీళ్ళు లేకన్నా యూపీఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. యూపీఎస్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత నార్మల్ యాజ్ ఇట్ ఈస్ ఒక ఆఫీసర్ అయిన తర్వాత ప్రమోషన్ తీసుకుని డిటెక్టివ్ అవుతారు. వీళ్ళ గురించి ఎక్కలేకని ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ అవైలబుల్ ఉండదు, ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్ డిటెక్టివ్ కాబట్టి వీళ్ళు చాలా సీక్రెట్గా ఉంటారు, సీక్రెట్గా వర్క్ చేస్తారు. సో సెకండ్ వచ్చేసి ప్రైవేట్ డిటెక్టివ్. ప్రైవేట్ డిటెక్టివ్ ఏ విధంగా ఉంటారు, వీళ్ళు కూడా సేమ్ ట్రైనింగ్ తీసుకుంటారు, వీళ్ళు కూడా సేమ్ ఎగ్జామ్స్ రాస్తారు, ఫిజికల్ మెంటల్ మొత్తం చెకప్ చేసిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్కి కాకుండా సింపుల్ ప్రైవేట్గా వర్క్ చేస్తారు. సో ఈ విధంగా డిటెక్టివ్ కూడా ఉంటారు. బట్ వీళ్ళ లెక్కన చాలా రిస్కీ వర్క్ ఉంటాయి కాబట్టి వీటిలో వెళ్ళకుండా జస్ట్ ఓన్లీ ఒక ఫ్యాక్ట్ గా దీన్ని మర్తుంచుకోండి అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 4, జపాన్ లోని హిరోషిమాలో డ్రాప్ చేసిన న్యూక్లియర్ బాంబ్ లో యురేనియం యూజ్ చేసిండ్రు. ఇదైతే అందరికి ఆల్మోస్ట్ గుర్తే. బట్ మీకు గుర్తా ఆ న్యూక్లియర్ లో టోటల్ ఎంత యురేనియం యూజ్ చేసిండ్రు, మీరు ఎప్పుడైనా గిదే ఆలోచించిలా? ఆన్సర్ ఇస్ మనం దీపావళి టైంలో లేకన్నా సుత్లి బాంబ్ వల్ల కొడతాం, గీ సైజ్ సుత్లి బాంబ్, ఈ సైజ్ సుత్లి బాంబ్ ఉంటే చూసుకోవచ్చు. గింతే యురేనియం యూజ్ చేసిండ్రు. అంటే మనం దీన్ని లైట్ ఇట్లా చేతిలో పెట్టుకోవచ్చు. గింత యూరేనియం తోటి గింత పెద్ద బ్లాస్ట్ స్టేషన్లు, గింత పెద్ద న్యూక్లియర్ బాంబ్ బ్లాస్ట్ స్టేషన్లు. దీనివల్ల ఎన్నో కిలోమీటర్ అంటే మొత్తం ఒక సిటీ ఎగిరిపోయింది. సో స్క్రీన్ మీద ఒక ఫోటో చూసుకుని ఇది ఒక మ్యూజియం లో పెట్టి ఉన్నాయి, అదే కొంచెం షో పీస్ కొరకు. సేమ్ గింతే యూరేనియం యూజ్ చేసిండ్రు మొత్తం ఆ హిరోషిమా అంత పెద్ద బ్లాస్ట్ కావడానికి. సింపుల్ గింతే దాన్ని యూజ్ చేసిండ్రు గింత పెద్ద న్యూక్లియర్ బాంబ్ తయారయడానికి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీ నార్మల్ మీ దగ్గర కంప్యూటర్ గింత ఉంటే ఒకసారి వెళ్ళి కంప్యూటర్ టోటల్ వైర్ చేయండి. సిపియూ గింత వైర్లు పెడతాం గా. సో లేక ఇప్పటి టైంలో టోటల్ ఎన్ని వైర్స్ ఉంటాయి కంప్యూటర్కి, మా అంటే 5, 10, మాక్సిమం 20 వైర్లు. దానికంటే ఎక్కువ అయితే మినిమం గింతే వైర్లు ఉంటాయి. దీనికంటే ఎక్కువ అయితే మనం వైర్లు అయితే పెట్టాం, గింత వైర్లో మన కంప్యూటర్ ఆన్ అయిపోతాయి. బట్ 1958లో ఉన్న కంప్యూటర్ది ఇక్కడ ఒక కొంచెం స్క్రీన్ చూసుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు గిన్ని గాయనం వైర్లు పెట్టబడుతుంటే సింపుల్ 1958లో. ఇవి వైర్ టోటల్ ఎన్ని ఉన్నాయి దగ్గర 15,000 నుంచి 18,000 వైర్లు, 15,000 నుంచి 18,000 కేబుల్ పెట్టిన తర్వాత సింపుల్ ఒక కంప్యూటర్ ఆన్ అవుతుండే. ఇంకా ఆ టైం కంప్యూటర్లో మనం ఈ టైంలో లేకనా మనం యూజ్ చేసే అందరికంటే లోయెస్ట్
లోయెస్ట్ గేమ్ ఏది ఉంటే మన కంప్యూటర్లో అది మ్యారో కింద పట్టుకొని అందరికంటే మనం చీపెస్ట్ గేమ్ కింద పడుతుంది, అందరికంటే చిన్నది పోనీ పబ్జీ కింద పట్టినాం అనుకోండి. ఆ టైంలో నాకు ఇంతగానం కేబుల్ పెట్టి కూడా పబ్జీ ఏమి సింపుల్, అందులేకనా మన పాము గేమ్ ఉంటే చూసుకోవచ్చు, ఆ గేమ్ కూడా ఆడలేకపోతుండే. కానీ గిన్ని గనం కేబుల్ పెట్టబడుతుండే ఒక్క కంప్యూటర్ స్టార్ట్ చేయాలంటే. దాంతోపాటు ఇవి కేబుల్ పెట్టాలంటే దగ్గర 4 నుంచి 5 అవర్స్ టైం పడుతుండే. దీనికి లేకనా ఒక 2-3 కంపల్సరీ అవసరం పడుతుండే. వన్ మోర్ థింగ్, ఆ టైంలో లేకనా 1958 టైంలో లేకనా సింపుల్ ఎవరైనా కంప్యూటర్ యూజ్ చేస్తా అంటే వాళ్ళకి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాల్సి వస్తుండే. మన తీరులేక ఓళ్ళంటే వాళ్ళు కొనుక్కుంటే కదా అది ఖచ్చితంగా పర్మిషన్ ఉండాల్సి వస్తుండే. ఐ థింక్ వీడియోలో ఫ్యాక్ట్ మీకు నచ్చినేమో, నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. సో నెక్స్ట్ టైం కలుస్తా అనదర్ వీడియోతో ఇలాంటి కొన్ని న్యూ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో. సో హ్యావ్ అ గుడ్ డే.